నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. విజయారెడ్డి ఇద్దరు పిల్లల బలవన్మరణం ఇవాల్టికి 6 రోజులు కావస్తుంది. పోలీసులు అనేక కోణాలలో విచారిస్తున్నారు. అయినా విజయారెడ్డి మిస్టరీ కేసులో ఏ చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికీ దీంతో మొబైల్ ఫోన్ ల్యాప్టాప్లో ఉన్నటువంటి కీలక సమాచారం కోసం ఇప్పుడు పోలీసులు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జనవరి 31వ తేదీన మేడ్చల్ జిల్లా చెర్లపల్లి గట్కేసర్ మధ్య గూడ్స్ రైల్ కింద ఇద్దరు పిల్లలతో విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అందరికీ తెలిసిందే. కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు, కలతలు లేవు, అనారోగ్య సమస్యలు కూడా లేవు, అత్తమామల పోరు కూడా లేదు. దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్న భర్త కూడా తనను బాగానే చూసుకుంటున్నాడు. ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లోనే ఉంది. పిల్లలు చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి ఇంటర్మీడియట్ టాప్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా కాలేజీలో మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళతో ఇబ్బంది లేదు. మరి అన్ని మంచిగా ఉన్న విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఇప్పుడు మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డికి తెలిసినటువంటి వారు, స్థానికులు, బంధువులు, విజయారెడ్డితో కలిసి పనిచేసిన వారు, ఇలా అందరినీ కూడా విచారించిన అందరూ చెప్పే సమాధానం ఒకటే, ఆమెలో ఎలాంటి ఆందోళన లేదనేది. మరి ఇంత కఠిన నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? అంతకు ముందు 2 రోజుల వరకు భర్త బంధువులతో సంతోషంగా మాట్లాడిన విజయారెడ్డి రాత్రికి రాత్రే ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ఇదిగో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆమె ఫోన్లు, ల్యాప్టాప్లు తెరుచుకోవాల్సిందే. అయితే పాస్వర్డ్ చాలా బలంగా ఉన్న కారణంగా ఫోన్, ల్యాప్టాప్లను పోలీసులు తెరవలేకపోయారు. ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. విజయశాంతి కుటుంబ సభ్యులు, దుబాయ్ నుంచి వచ్చిన భర్త సురేంద్రారెడ్డి కూడా ఫోన్, ల్యాప్టాప్లను తెరిచేందుకు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. అందుకనే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను క్రైమ్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఇక్కడ కనుక మొబైల్, ల్యాప్టాప్ తెరుచుకుంటే ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ముంబై నుండి మృతురాలని మెసేజ్లు వచ్చేవనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. విజయారెడ్డికి ముంబై నుంచి కొన్ని మెసేజ్లు వచ్చాయని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆ మెసేజ్లు ఏంటి, ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నది కీలకమైనటువంటి విషయంగా మారింది. నిజంగానే అలాంటి మెసేజ్లు వచ్చాయా, లేకుంటే ఇది కూడా ఒక పుకారైనా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆ ల్యాప్టాప్ ఓపెన్ కావాలి, ఆ మొబైల్ ఓపెన్ కావాలి. వాటి గుట్టు బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు, ల్యాప్టాప్లను కూడా. ఇక్కడైనా అవి ఓపెన్ అయితే బలవన్మరణానికి అసలు కారణం ఏంటనేది బయటపడుతుందో అనేది చూడాలి. ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విజయారెడ్డి బలమైనటువంటి కారణం ఏంటి, ఆమెకి అంత హర్ట్ చేసినటువంటి కారణం ఏంటి, అతను తన జీవితం మీద విరక్తి కలిగించడానికి ప్రోత్బలించినటువంటి ఆ అంశాలేంటి, ఆమెతో పాటు పిల్లల్ని కూడా తీసుకుపోవడానికి గల కారణాలేంటి, చేతికొచ్చినటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు, వారికి కూడా కొంత ఆలోచన పరిజ్ఞానం ఉండేటువంటి పిల్లలు కూడా ఎలా యాక్సెప్ట్ చేశారు, దాని వెనుకున్నటువంటి కారణాలేంటి, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఆ ఫోన్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పుడు ఓపెన్ చేస్తే కొంతమేరకు ఏమన్నా కంక్లూజన్ దొరుకుతుందో చూడాలి. అందులో ఏమైనా మెసేజెస్ కానీ, ఏమైనా వేరే వాళ్ళతో చేసినటువంటి సంభాషణ కానీ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా, ఉంటే దాని ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడ బయటికి వస్తే ఓపెన్ అయిన తర్వాత, లాక్స్ ఓపెన్ అయిన తర్వాత అందరూ సమాచారం చూస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా అంత క్లీన్గా ఉంటే ఇక ఈ కేసుకు సంబంధించి ఆ దేవుడికి తెలవాలన్నటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఏదేమైనా విజయారెడ్డి ఇద్దరు పిల్లల ఘటన అయితే ఇప్పటికి 6 రోజులు అవుతుంది, ఇంకా స్టిల్ ఒక ప్రశ్నగానే మిగిలింది.